మూవీ థియేటర్ బెడ్రూమా? ఈ సీసీటీవీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిల మధ్యలో కూర్చుని ఒక అమ్మాయి చేయబట్టుకున్నాడు అండ్ వేరే అమ్మాయితో చాలా క్లోజ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. వీడియో చూస్తుంటే చాలామందికి ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలతో ఒకటేసారి రొమాన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్షిప్పా, ఇది రిలేషన్షిప్పా, లేదా ఇది జనరేషన్ చేంజా? కానీ నిజమేంటంటే ఈ వీడియో ఒక షార్ట్ మూమెంట్ మాత్రమే. ఫుల్ వీడియో, ఫుల్ కాంటెక్స్ట్ మనకు తెలియదు. సీసీటీవీలో కనిపించేది అపిరెన్స్ మాత్రమే, ట్రూత్ కాకపోవచ్చు. స్టిల్ ఈ చిన్న వీడియో ఒక క్వశ్చన్ రేజ్ చేస్తుంది. సోషల్ బౌండరీస్ చేంజ్ అవుతున్నాయా, లేదా మనమే ఫాస్ట్గా జడ్జ్ చేస్తున్నామా? అదే వీడియోలో ఫ్రంట్ రోలో ఒక కపుల్ ఫుల్గా హగ్ చేసుకుని మూవీ కన్నా రొమాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అది పబ్లిక్ ప్లేసా, ప్రైవేట్ ప్లేసా? మూవీ థియేటర్ అనేది పబ్లిక్ ప్లేస్. పబ్లిక్ ప్లేస్లో ఒక బౌండరీ ఉండాలి, ఒక లిమిట్ ఉండాలి. లవ్ రాంగ్ కాదు, ఫ్రెండ్షిప్ రాంగ్ కాదు, కానీ పక్క వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యే లెవెల్కి మనం వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇంకోటి, సీసీటీవీ కెమెరా సేఫ్టీ కోసం కానీ రొమాంటిక్ వీడియోస్ వైరల్ చేయడానికి కాదు. ఇలాంటి వీడియోస్ మనం సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం. ఒక చిన్న క్లిప్ చూసి ఫుల్ జడ్జ్మెంట్ పాస్ చేయడం కరెక్ట్ కాదు. ఎట్ ది సేమ్ టైం మనం పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు మన బిహేవియర్ గురించి కూడా మనం ఫుల్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. రెస్పెక్ట్ అదర్స్, రెస్పెక్ట్ ప్రైవసీ, దట్స్ రియల్ మెచ్యూరిటీ. మీ ఫ్రెండ్స్, మీ కలీగ్స్ ఎవరైనా మూవీ థియేటర్లో ఇలాగే చేస్తున్నారా, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. లేకపోతే వాళ్ళు కూడా ఎలాగే వైరల్ అవ్వచ్చు. థింక్ బిఫోర్ యూ కామెంట్, బిఫోర్ యూ జడ్జ్. థ్యాంక్ యూ.